ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడైతే వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్నాము. గత కొద్ది రోజులుగా రైతులైతే అనేక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వరి ధాన్యానికి సంబంధించి అయితే కొనుగోలు సెంటర్లలో తీసుకొచ్చి అయితే నెలలు గడుస్తున్నప్పటికైతే కొనుగోలు చేయట్లేదు అని అయితే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడైతే వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో అకాల వర్షాల వల్ల పంట కొంతవరకైతే నానిపోతుంది. గతంలో సైతం నీరు రేక రైతులైతే ఇబ్బందులైతే ఎదుర్కోవడం జరిగింది. కొంతవరకైతే వాటర్ ట్యాంకర్లు పెట్టి సైతం పొలాలకైతే అందించడం జరిగింది. మరికొంత అయితే పశువులకు దానాగా వేసిన పరిస్థితులు సైతం మనం చూసాము. అన్ని ఇబ్బందులకు ఎదుర్కొని అయితే రైతులైతే ఇప్పుడైతే ధాన్యాన్ని అయితే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత కొనుగోలు చేయట్లేదు అని ఇటు రుద్రంగి కావచ్చు, అంతేకాకుండా వేములవాడకు సంబంధించి అయితే మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, ఆ పరిసర గ్రామాలు కావచ్చు, చందుర్తి మల్యాలకు సంబంధించిన అనేక గ్రామాల రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం బోయినపల్లి మండలం ఉన్నాము. ఈరోజైతే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపు మేరకు అయితే బీజేపీ శ్రేణులైతే ఆ కల్లాలకు కావచ్చు, అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి అయితే వరి ధాన్యాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎలాంటి కార్యాచరణతో అయితే ముందుకెళ్తున్నారు సార్? నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు మేము బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క రైతులు వరి కోసి ఇప్పుడు ఏప్రిల్ వరి ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఐకేపీ కానీ ఏఎంసీ సెంటర్లో పోయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు చేయాలి ఈ యొక్క ప్రభుత్వం. ఇంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క అదే పంతను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు రైతులకు చేస్తున్నటువంటి ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో నెరవేర్చక ప్రజలు బుద్ధి చెప్పారు, గుణపాఠం చెప్పారు. ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కాంగ్రెస్ మాకు చేస్తుందని చెప్పి రైతులు ఎంతో ఆశపడి రైతులు మాకు ఏదన్నా మంచి జరుగుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేస్తామని చెప్పి ఓటేసిన సందర్భంగా ఈరోజు వరి ధాన్యాన్ని రైతులు కష్టపడి 6 కాలం కష్టపడి పనిచేసి ఈ యొక్క పంట పండించిన సందర్భంగా ఇక్కడ బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని ఈ యొక్క ప్రభుత్వము గొప్పలు చెప్పుకుంటే తప్ప కొనే పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క మొన్న పడేటువంటి వర్షం వల్ల ఈ యొక్క వరి తడిసిపోయి ముద్ద మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా తొందరగా చర్య తీసుకొని చేయాలి. ఎందుకంటే వర్షాలు ఇప్పుడు ఇది వర్షాకాలం వర్షాలు పడే పరిస్థితి ఉంది కాబట్టి తొందరగా కొనుగోలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆ రోజు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే అంటే ప్రస్తుతం అయితే ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె అయితే ప్రారంభమవుతుంది. ఖరీఫ్ సీజన్ అయితే సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే రైతనైతే సాగుకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటివరకు అయితే మా ధాన్యం అయితే ఇంకా పోలేదు, కళ్ళాలలో రాసులు పోసి అట్లే ఉందని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా రోడ్డుపైకి బైఠాయించి సైతం నిరసనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకెలా చూడొచ్చు అంటే మీరు ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోతున్నారు సార్ కొనడానికి సంబంధించి? అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు మేము వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తాం అదే అని చెప్పి అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి లాస్ట్ వరకు కూడా మొలకెచ్చినా కూడా కనీసము కొనలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఉండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీ యొక్క రైతుల యొక్క వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా చెప్పినట్టు ఏంటంటే రైతులకు మేము అధికారం రాగానే పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి యొక్క బోనస్ 500 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ వడ్లు కొనుగోలు లేని పరిస్థితి ప్రభుత్వము ఇప్పుడు ఈ బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఈ యొక్క ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసినామని చెప్పి రైతులు వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే వారు వేసినటువంటి వరిధాన్యాన్ని కొనుగోలు చేయలేని ఒక ప్రభుత్వం వల్ల మేము నష్టపోతున్నాం, మొలకలు వస్తున్నాయి అనే ఆవేదనతోని ఒక రైతులు గురవుతా ఉన్నారు. ఓకే అంటే ప్రస్తుతం అయితే గన్ని సంచులు కావచ్చు, లారీల కొరత అయితే ఉందని చెప్పేసి అయితే ఆ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గరికి అయితే రావట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం మీ దృష్టికి ఏమైనా వచ్చిందండి ఇటువంటివి? గన్ని ఛార్జీలు ఇప్పుడు ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వమే, కేంద్రం ఆధీనంలోనే ఈ యొక్క ఏదైనా కూడా కేంద్రం ఇస్తారు. లారీలు కానీ గోనె సంచులు కానీ ప్రతిదీ కూడా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఇచ్చే అమౌంట్ కానీ ఏది కానీ కేంద్రం రాష్ట్రానికి ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల యొక్క రైతుల యొక్క ఇబ్బందులు ఏంది ఏమైనా తెలుసుకొని చెప్పి వెంటనే కొనుగోలు చేయాల్సిన అవసరం బాధ్యత కూడా ఈ యొక్క ప్రభుత్వం పైన ఉంది. ఓకే అంటే ప్రస్తుతం అయితే కొంచెం ఎలక్షన్ కోడ్ కావచ్చు, అంటే ఇప్పుడు పొలిటికల్ కావచ్చు నాయకులు అయితే మాట్లాడలేని పరిస్థితి ఎలక్షన్ కోడ్ మొన్నటి వరకు అయితే ఉన్న నేపథ్యంలో అయితే కొంతవరకు అలసత్వం జరిగింది అంటున్నారు. అంతేకాకుండా కొంత అకాల వర్షాల వల్ల అంటే ముందు వర్షాలు పడడం వల్ల సైతం మేము రోజు పంటనైతే నానుతుంది మళ్ళీ ఎండబెట్టాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు ఇక్కడ ఎలా ఉంది? అయితే ఈ ఎన్నికల కోడ్ రైతులకు వర్తించదు. ఎందుకంటే రైతులు కొనాల్సిన ప్రభుత్వం కొనాల్సిందే. ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా రైతులు పండించినటువంటి పంటను ఖచ్చితంగా ప్రభుత్వం కొనాలి. ఇందులో ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కొన్నట్టయితే ఇక్కడ మేము రావాల్సిన అవసరం లేదు కదా.
ఎందుకంటే ఈ యొక్క మొలకలు వచ్చి రైతులు మొలకల వల్ల పంట కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అదేవిధంగా ఈ లేట్ చేయడం వల్ల ఏంటంటే ఈ వర్షాలు పడుతున్నాయి, అక్కడ దున్నుకోలేని పరిస్థితి. ఇప్పుడు దున్నాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఖరీఫ్ సీజన్ వచ్చింది, పొలాలు దున్నుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఏదైనా పంట వేసుకోవడానికి ఇది అనుకూలమైనది. కానీ ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం ఈ వడ్లు కొనక ఇక్కడనే ఉండడం వల్ల అక్కడ వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క 2-3 రోజులలో ఏ ఒక వరి ధాన్యం ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు అని చెప్పి మేము ప్రభుత్వంని బీజేపీ పరంగా డిమాండ్ చేస్తాం. ఓకే, అంటే ప్రస్తుతం నిన్నైతే ఫ్యాక్ట్ చైర్మన్ సల్మాన్ రెడ్డి అయితే రావడం జరిగింది. అంటే అనుపురం గ్రామాలతో పాటు కొన్ని గ్రామాలు అయితే సందర్శించడం జరిగింది. మేమైతే చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని అయితే హామీలు అయితే ఇస్తున్నారు. లారీలు సైతం పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు కదా. అంటే ప్రస్తుతం ఇంకా సమస్య ఎక్కడ ఉందని భావించవచ్చు మరి? ఇప్పుడు లారీలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఏప్రిల్లో స్టార్ట్ అయింది. ఏప్రిల్లో రైతులు తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు కేంద్రాలలో పోసిరు. పోసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లారీలు ఉన్నప్పుడు మరి ఎందుకు కొనుగోలు చేయాలి ప్రభుత్వం? మరి ఏదైనప్పుడు కూడా ఆ యొక్క బాధ్యత కూడా ప్రభుత్వం అని కదా. ఇప్పుడు పిఎస్ఎస్ చైర్మన్ మాట్లాడుతున్నాను. అదేవిధంగా మీరు కొన్నట్టయితే ఇప్పుడు కూడా లారీలు ఉన్నాయి, మేము అన్నీ చేస్తున్నప్పుడు మరి ఇన్ని రోజులు కూడా ఎందుకు ఆగింది? ఏప్రిల్లో పోసిన వరిధాన్యాన్ని ఈ జూన్ వచ్చినా కూడా ఎందుకు కొనుగోలు చేస్తలేరు ప్రభుత్వం మరి? అందుకే నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు కూడా ఇవి గిట్ట తొందరగా కొనుగోలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున రైతులతోని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. ఓకే సార్, చెప్పండి, ప్రస్తుతం అయితే ఇంకా ఎలాంటి కార్యాచరణ అయితే ముందుకెళ్తున్నారు సార్? ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో వడ్లు సందర్శించడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కొనుగోలు సమస్యలను జల్దీ పరిష్కరించాలని మేము బీజేపీ మండల శాఖ తరఫున మేము ఇక ముందు ఈ కొనుగోలు తొందరగా కొనకపోతే మేము అధిక సంఖ్యలతో మేము ధర్నా కార్యక్రమం, అదే ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సందర్శించుకొని తొందరగా కొనుగోలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ను డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడైతే దీనికి సంబంధించి అయితే రైతులకు సంబంధించి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కదా, ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఏవైతే రైతుల యొక్క వరిధాన్యాన్ని వరికాళ్ళల్లో ఇక్కడ ఐకేప్ సెంటర్ కానీ ఏఎంసీ కానీ ఇక్కడ పిఎస్ఎస్ సొసైటీలో కానీ పోసినటువంటి వరిధాన్యాన్ని తొందరగానే కొనుగోలు చేయాలి. ఎందుకంటే వర్షాకాలం ఇది, వర్షాలు వస్తున్నాయి కాబట్టి మొలకొచ్చే పరిస్థితి ఉంటుంది. దాదాపు మేము చెప్పేది ఏంటంటే రైతుల పరంగా మేము పార్టీ పరంగా రైతుల కోసం పోరాటం చేస్తూ రైతుల యొక్క వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపు మేరకు అయితే బీజేపీ శ్రేణులు అయితే వరి ధాన్యాన్ని అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. వీరు సైతం ఒకటే చెప్తున్నారు, రైతులు సైతం ఆవేదన వ్యక్తం చెందొద్దు, అన్ని కొనేదాకైతే బీజేపీ అయితే మేము వెన్నుదండుగా అయితే ఉంటుంది. ఒకవేళ అధికారులు కొనని పక్షంలో అయితే మేమైతే ఖచ్చితంగా దగ్గరుండి అయితే నిరసనలు కావచ్చు, ధర్నాలు చేసైనా సైతం మీ ధాన్యం అయితే పూర్తిగా కొనుగోలు చేపిస్తామని చెప్పేసి వీరైతే చెప్తున్నారు. ఏదైనప్పటికైతే చాలా వరకు నెలల తరబడి అయితే ధాన్యాన్ని కుప్పలు రాసులుగా పోసి అయితే ఆ రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి సైతం మనం అక్కడక్కడ చూస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది రైతులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు సైతం తెలుపుతున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.